హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టిటి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టో అని చెప్పేసి చాలా రోజుల నుండి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సీఎం జగన్ గారు అయితే బస్సు యాత్ర ముగించుకొని ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి. అయితే ఈ మేనిఫెస్టోలో మనకు కొన్ని పథకాలకు సంబంధించిన అమౌంట్లు అయితే పెంచారు, మరికొన్ని పథకాలను యాస్టీజు అదే విధంగా సెటప్ చేశారండి. అయితే ఏ పథకాలను మనకు పెంచారు, అలాగే ఏ పథకాలను సేమ్ టు సేమ్ సెటప్ చేశారు, అలాగే ఈ మేనిఫెస్టోలో మనకు కొన్ని కొత్త పథకాలు చేర్చారా లేదా అనేది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే మనకు సేపటి ముందటే మనకైతే మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి. ఈ మేనిఫెస్టోలో మనకు సేమ్ టు సేమ్ పథకాలు అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఒక్కొక్కటి పథకం నేను చదివి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు విద్యకు సంబంధించి చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకాన్ని పెట్టారు, ట్యాబ్లెట్స్ పథకానికి సంబంధించి పెట్టారు. అలాగే ట్యాబ్లెట్స్ అంటే మనకు పిల్లలకు సంబంధించి ట్యాబ్లు ఇచ్చారు కదా, ఆ పథకం. అలాగే విద్యా కానుకకు సంబంధించి పథకం పెట్టారు. అలాగే గోరుముద్దకు సంబంధించి పథకం అనేది పెట్టారు. అలాగే ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధనకు సంబంధించి కూడా అయితే ఈ పథకాన్ని చేర్చారు. అలాగే వైద్యం పరంగా చూసుకున్నట్లయితే విస్తరించినటువంటి ఆరోగ్యశ్రీని ఇంకా విస్తరణ అని చెప్పేసి కూడా అయితే ఇచ్చారు. అలాగే మనకు ఆరోగ్య ఆసరాకి సంబంధించి పథకాన్ని అయితే పెట్టారు. విలేజ్ క్లినిక్స్కి సంబంధించి అయితే పెట్టారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్స్కి సంబంధించి కూడా అయితే పెట్టారు. అలాగే 17 కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ పథకాన్ని కూడా అయితే చేర్చారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష అనే పథకాన్ని కూడా అయితే చేర్చడం అయితే జరిగింది. అలాగే వ్యవసాయం పరంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకాన్ని అయితే చేర్చారండి. అలాగే రైతులకు సంబంధించి ఆర్బీకేలు అయితే చేర్చారు. అలాగే మూడోది వచ్చేసి ఉచిత పంటల బీమా అనే పథకాన్ని కూడా చేర్చడం అయితే జరిగింది. అలాగే రైతులకు సంబంధించి సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి పథకాన్ని అయితే చేర్చారు. అలాగే పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్కి సంబంధించి అయితే చేర్చారు. ఇక్కడ సమయానికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా అయితే చేర్చాడు. అలాగే మనకు ఉన్నత విద్యకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ జగనన్న పూర్తి ఫీజు రింబర్స్మెంటు, అలాగే జగనన్న వసతి దీవెన పథకము, జాబ్ ఓరియంటెడ్గా మనకు కరికలంలో మార్పులు. సో మనకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్కూళ్ళల్లో నాడు నేడులో వచ్చేసి మనకు హాస్పిటల్స్, స్కూళ్ళల్లో, అలాగే నాడు నేడు ప్రోగ్రామ్కి సంబంధించి కూడా అయితే ఇచ్చారు. అలాగే పేదలందరికీ ఇల్లు, అక్కాచెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే మహిళలకు సంబంధించి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. అలాగే వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి మనకి ఏంటంటే 18,700 రూపాయలు అయితే ఇస్తూ వస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి చాలా వరకు ఏంటంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే 18,750 రూపాయలు ఇస్తున్నారు. అయితే 4 సంవత్సరాలకు సంబంధించి 75,000 రూపాయలు ఒక్కొక్క మహిళ అయితే తీసుకుంటున్నారు. అయితే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఇదే సేమ్ టు సేమ్ 18,750 రూపాయలు అయితే ఇస్తారు. వాళ్లకు 75,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కాపు నేస్తం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి ఏంటంటే 15,000 రూపాయలు అయితే ఇస్తారండి. ఈ 15,000 మనకేంటంటే సంవత్సరానికి 15,000 ఇస్తారు. సో మనకు 4 సంవత్సరాలకి 60,000 రూపాయలు అయితే ఇస్తారు. ఈ పథకంలో కూడా మనకి ఎలాంటి మార్పులు చేయలేదు, సేమ్ టు సేమ్ ఇస్తున్నారు. అలాగే మనకు అర్హతలు కూడా సేమ్ టు సేమ్ అని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారు. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే మనకు సేమ్ టు సేమ్ అండి, వీటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకి ఏంటంటే 15,000 రూపాయలు ఎవరైతే కాపు, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిస్, ముస్లిమ్స్, ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. అలాగే అమ్మఒడికి సంబంధించి మాత్రం శుభవార్త చెప్పారు. అమ్మఒడికి సంబంధించి మనకేంటంటే మొదటి విడతలో 15,000 ఇచ్చారు. రెండో విడతలో మనకు ఏంటంటే 15,000 ఇచ్చి 2,000 రూపాయలు లెస్ చేసుకున్నారు. ఎందుకంటే స్కూళ్ళల్లో టాయిలెట్ ఫండ్ అని చెప్పేసి ఆ రీజన్తో లెస్ చేసుకున్నారు. 13,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేశారు. ఇక నుండి మనకి ఏంటంటే ఈ 15,000నే 17,000గా మనకు ఈ అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారు. 17,000 వేస్తే ఆ 2,000 రూపాయలు మీరు స్కూల్లో కడితే మీకు 15,000 రూపాయలు మీ ఖాతాల్లో పడతాయని చెప్పి సీఎం జగన్ గారు ఇప్పుడే ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు 3 లక్షల రుణాలపై అయితే సున్నా వడ్డీ మరో 5 సంవత్సరాల వరకు అయితే కొనసాగిస్తాము నిరంతరాయంగా అని చెప్పేసి సీఎం జగన్ గారు ఇప్పుడిప్పుడే ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది. అలాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తు అనగా షాదీ తోఫా పథకాలకు సంబంధించి 5 సంవత్సరాల్లో కంటిన్యూగా మనం అమలు చేస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు. అయితే ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందాలంటే 10th క్లాస్ అనేది ఎత్తివేయము, 10th క్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది.
అలాగే మనకు పేదలందరికీ ఇల్లు అనే పథకం కూడా అయితే ఎత్తివేయము. సో ఇది కూడా నిరంతరంగా అయితే అలానే ఉంటుందని చెప్పి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి చాలా అప్డేట్ అయితే వచ్చింది. రైతు రుణమాఫీ చేస్తారని. అయితే రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ఎలాంటి అప్డేట్ అనేది మనకైతే ఇవ్వలేదు. అలాగే రైతు భరోసాకు సంబంధించి మాత్రం మనకు ఒక సంవత్సరానికి 13,500 రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే వేస్తున్నాము. ఈ అమౌంట్ను ఇక్కడ నుండి మనము 16,000గా మారుస్తాము అని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పారు. అయితే ఒక్కొక్క రైతుకి ఏంటంటే మనకు ఇక్కడ 4 సంవత్సరాలకి 80,000 రూపాయల వరకు అయితే లబ్ధి అనేది కలుగుతుంది. అయితే ఈ అమౌంట్ను 3 విడతల్లో అయితే వేస్తారండి. ఒకటి పంట వేసే సమయంలో 8,000 వేస్తారు. అలాగే మనకు పంట కటింగ్ సమయంలో 4,000 వేస్తారు. అలాగే సంక్రాంతి సమయంలో 4,000 రూపాయలు, టోటల్గా 16,000 రూపాయలు రైతు భరోసా కింద అయితే అమౌంట్లు అయితే రాబోతున్నాయి. అలాగే మత్స్యకార భరోసాకి సంబంధించి మనకు ఎవరైతే చేపలు పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే 10,000 రూపాయలు వేస్తారు. దీంట్లో ఎలాంటి మార్పులు లేకుండా డైరెక్ట్గా అమౌంట్ అనేది ఇంతే ఇస్తున్నారండి. అలాగే వాహన మిత్రకు సంబంధించి ఎవరైతే ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఉంటారో వీళ్ళందరికీ కూడా అయితే డబ్బులు అయితే పడతాయి. సో వీళ్ళకు కూడా 10,000 రూపాయలు అయితే పడతాయి. అలాగే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో నేతన్న నేస్తం అనే పథకం ద్వారా వీళ్ళకు 24,000 రూపాయలు అయితే ఇస్తారు. ఈ 24,000 కూడా మనకేం మార్చలేదండి, సేమ్ టు సేమ్ 24 ఇస్తారు. అలాగే మనకేంటంటే సేమ్ టు టైం రూల్స్ అనేది అలానే వర్తిస్తాయి. అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళకి 4 విధాలుగా అయితే లబ్ధి అనేది జరగబోతుంది. చేయూత పథకానికి సంబంధించి ఎవరెవరికి ఎలా లబ్ధి జరగబోతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలకు వేస్తారు కాబట్టి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాల్లో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా గ్రూప్లో వాళ్ళందరికీ 18,750 రూపాయలు వస్తాయి. కాపు నేస్తంకు సంబంధించి కాపు నేస్తంలో ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారో వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు కూడా 15,000 రూపాయలు వస్తాయి. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఎవరైతే ఈబీసీ క్యాష్ కలిగి ఉంటారో ఈ కులాల్లో సో వాళ్ళకు కూడా 15,000 వస్తాయి. అలాగే 0 వడ్డీ పథకానికి సంబంధించి కూడా డ్వాక్రా మహిళకు అయితే వర్తిస్తుంది. సో ఈ విధంగా అయితే 4 పథకాలకు సంబంధించి డ్వాక్రా మహిళకు అయితే వర్తిస్తుందండి. అలాగే సామాజిక భద్రత పరంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు, అలాగే పెన్షన్ కానుకు సంబంధించి అలాగే 2 విడతల్లో మనకు 3,500 రూపాయలుగా అయితే పెంచారు. వాలంటీర్ల ద్వారానే ఇంటికి పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తారు. అయితే పెన్షన్ల పెంపు అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ 3,000 రూపాయలు పెన్షన్లు అయితే ఇస్తున్నారు. ఈ పెన్షన్ మనకి ఏంటంటే 500 రూపాయలు మాత్రమే పెంచారండి. ఈ 500 రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అయితే 500 రూపాయలు ఇచ్చేయరండి. సో మనకు అధికారంలోకి వచ్చినట్టు 3 సంవత్సరాల తర్వాత అంటే 4th ఇయర్లో మనకు 4th ఇయర్ స్టార్టింగ్లో మనకు 250 రూపాయలు పెంచుతారు. 5th ఇయర్ స్టార్టింగ్లో మనకు 250 రూపాయలు పెంచుతారు. టోటల్గా 500 రూపాయలు అయితే మనకు పెంచడం అయితే జరుగుతుంది. అంటే 3,500 రూపాయలే పెన్షన్ అయితే పెంచారు. అయితే ఈ పెన్షన్ అనేది వాలంటీర్లతో మేము అందిస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే మనకు ప్రెస్ మీట్లో చెప్పారు. అలాగే ఏం చెప్పారంటే లాస్ట్లో చెప్పిందే మేము ఇవ్వాలి, లేదంటే కనుక మనం చేయాలి అనుకున్న పనిని కంప్లీట్గా మనము ఒక భగవద్గీత, ఖురాను, బైబిల్ లాగా మనం అనుకుంటున్నాం కాబట్టి సో ఆ పథకానికి సంబంధించి కూడా మనం డబ్బులు అనేవి చెప్పిన వెంటనే చెప్పిన టైంలోనే మనమైతే అలాగే ఈ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సీఎం జగన్ గారు అయితే మనము చెప్పిన పథకాన్నే మనము ప్రజలకైతే ఇవ్వాలి. సో ఒక మాట ఇప్పుడు చెప్పి మనం అప్పుడు మాట మార్చడం సో ఈ విధంగా అయితే చేయకూడదు. సో దాని కారణంగానే మేము ఆచితూచి మేము ఆలోచించి ఈ మేనిఫెస్టోని అయితే రూపొందించామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు ఇంకా ఏమైనా స్కోప్ ఉంటే కనుక సో మేనిఫెస్టోలో లేకున్నా కానీ పథకాలు అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళకు షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.